Friends, hi friends, very good evening to all. Welcome to Market News friends. How are you all? ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో screener.in గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఫండమెంటల్ ఎనాలిసిస్ గురించి. దీంట్లో మనం ఒక కంపెనీ గురించి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫండమెంటల్స్ ఎందుకు చెక్ చేయాలంటే మనము ఆ కంపెనీ గురించి అప్పుల్లో ఉందా, కొదువులో ఉందా, ప్రమోటర్ హోల్డింగ్ ఎంత, అదంతా చెక్ చేసుకోవాలంటే మనము ఒక వెబ్సైట్ చూపిస్తాను నేను, screener.in. దీంట్లో మనం ఆ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది screener.in వెబ్సైట్. ఇదైతే ఇక్కడ లాగిన్ చేసుకోవాలి మనం. నేను రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి రిజిస్టర్ యూజింగ్ గూగుల్. ఓకే, అది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను. ఇక్కడ అకౌంట్ ఉంది. ఓకే, ఇక్కడ మనము శాంపుల్గా ట్రెంట్ లిమిటెడ్ గురించి చూద్దాము. ట్రెంట్ గురించి చెక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెంట్ లిమిటెడ్ గురించి అబౌట్ చూడొచ్చు మీరు. అబౌట్లో ట్రెంట్ గురించి ఉంటుంది. ట్రెంట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ రిటైలింగ్ ఆఫ్ అపరల్స్, ఫుట్వేర్, యాక్సెసరీస్, టాయ్స్, గేమ్స్, ఫుడ్, గ్రోసరీ అండ్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇవన్నీ చూడొచ్చు మీరు. వీటిలో అంతా ఇన్వాల్వ్ అయి ఉంది ఈ కంపెనీ. కీ పాయింట్స్ కానీ చూడొచ్చు మీరు. ఇది ఈ కీ పాయింట్స్లో పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్ ఇది ట్రెంట్. ఓకే, ద కంపెనీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్. ఓకే, విత్ ద టాటా గ్రూప్ హోల్డింగ్ 37% షేర్ హోల్డింగ్ ఉంది దీంట్లో టాటాకు. ఓకే, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్డింగ్. ఓకే, ఇక్కడ రీటైల్ స్టోర్స్ కానీ ఉన్నాయి. కంపెనీ ఆపరేట్స్ 875+ స్టోర్స్ యాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాషన్ రీటైలింగ్లో ఉంది. వెస్ట్ సైడ్ కంపెనీ ఉంది. ఇది ఫుట్ ప్రింట్ ఆఫ్ 232 స్టోర్స్ స్ప్రెడ్ ఓవర్ 20,000 to 30,000 స్క్వేర్ ఫీట్ అక్రాస్ 91 సిటీస్లో ఉంది వెస్ట్ సైడ్. ఈ డీటెయిల్స్. ఈ కంపెనీ యాపరల్స్ అంటే దుస్తులు, ఫుట్వేర్, యాక్సెసరీస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, హోమ్ యాక్సెసరీస్, గిఫ్ట్స్, వీటిలో అంతా ఇది ఇన్వాల్వ్ అయ్యింది ఈ కంపెనీ. వెస్ట్ సైడ్ జూడియో ఉంది. ఇట్ హ్యాజ్ ఎ ఫుట్ ప్రింట్ ఆఫ్ 545 స్టోర్స్ అక్రాస్ 164 సిటీస్ ఫ్రెండ్స్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. It operates on a value fashion concept, offering apparel across men, women and kids, beauty and cosmetic products and footwear. Okay, ఓకే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్. ఈ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. వెస్ట్ సైడ్, జూడియో, ఉత్సా, మిస్బు, సమో, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. ఓకే, ఫ్యాషన్ రీటైలింగ్లో కానీ ఉంది ఈ కంపెనీ. గ్రోసరీ రీటైలింగ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు వెబ్సైట్కు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ రీడ్ మోడ్లో టెంట్ బ్రాండ్ ఇది. ఓకే, టెంట్ గురించి మొత్తం ఉంటుంది. ఏ బ్రాండ్స్ ఉన్నాయి, జూడియో, వెస్ట్ సైడ్, ఉత్సా, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు వెబ్సైట్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది బిఎస్సి, ఎన్ఎస్సి అని ఉంటాయి. బిఎస్సిలో మీరు ఎన్ఎస్సి క్లిక్ చేశాను. ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళిపోయింది. కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ట్రేడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం, ట్రేడెడ్ వాల్యూమ్ ఎంత, ట్రేడెడ్ వాల్యూ, టోటల్ మార్కెట్ క్యాప్ 2,45,819, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్, పర్సంటేజ్ ఆఫ్ డెలివరబుల్, ఎంతమంది డెలివరీ తీసుకున్నారు ఈ కంపెనీకి అంటే 52.94% యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇవంతా చూసుకోవచ్చు. 52 వీక్ హై ఎంత ఈ కంపెనీది, 52 వీక్ లో ఎంత. ఓకే, ఇవన్నీ ఉంటాయి.
మనకు డీటెయిల్స్ అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్, డైలీ వాలటిలిటీ, ట్రేడింగ్ స్టేటస్, డేట్ ఆఫ్ లిస్టింగ్ ఎప్పుడైంది కంపెనీ అని ఉంటే 7 జూన్ 2004లో జూన్ 7న ఈ కంపెనీ ఓపెన్ అయింది, లిస్ట్ అయింది. ఇంట్రాడే చార్ట్ చూడొచ్చు మీరు, ఈరోజుది ఇంట్రాడే చార్ట్ ఇది. ఓకే, అనౌన్స్మెంట్స్, కార్పొరేట్ యాక్షన్స్ అన్నీ చూడొచ్చు మీరు. ఓకే, బోర్డ్ మీటింగ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ రిజల్ట్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ బీఎస్సీ ప్రెస్ చేసిన బీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళిపోయి డీటెయిల్స్ చూసుకోవచ్చు. మనం ఎన్ఎస్సీలో చూసినాం. ఇంకా మార్కెట్ క్యాప్ వచ్చి కంపెనీ 2,45,711 crores ఉంది. కరెంట్ ప్రైస్ 6,912 రూపీస్ ఉంది. ఇయర్ లో ఇది, ఇయర్ హై 8,346, ఇయర్ లో వచ్చి 2,880. స్టాక్ పి 181లో ట్రేడ్ అవుతా ఉంది. ఫ్రెండ్స్ స్టాక్ పి ఎక్కువనే ఉంది, 25 అట్లుంటే యావరేజ్ గుడ్ పి. అయితే ఇది గ్రోత్ కంపెనీ కాబట్టి, మంచి టాప్ కంపెనీ కాబట్టి, సేల్స్ గ్రోత్, రెవెన్యూ అంతా బాగా వస్తుంది కాబట్టి ఇది స్టాక్ పి ఎక్కువ ఉంటుంది. 181 ఉంది. అయినా పర్వాలేదు, మంచి కంపెనీ కాబట్టి ఏం పర్వాలేదు. బుక్ వాల్యూ 132. వీటి గురించి ROE గురించి నేను తర్వాత వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్గా. ఓకే ఫ్రెండ్స్, బుక్ వాల్యూ 132, డివిడెండ్ yield 0.05% వస్తుంది. ఓకే, ROE 20 అబవ్ ఉంటే మంచిది ఫ్రెండ్స్. 23.8% ఉంది ROCE. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇది 27.2 ఉంది. ఫేస్ వాల్యూ 1 ఉంది, 1 రూపీ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ దీంట్లో 37% ఉంది. వాటా ప్రమోటర్ది, టాటా సన్స్ది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ 0 ప్లెడ్జ్డ్ అంటే ఇది ఎక్కడ తనఖా పెట్టలేదు కంపెనీ. ఓకే, మంచి కంపెనీ. డెట్ టు ఈక్విటీ కానీ 1 కంటే తక్కువే ఉంది, 0.39 ఉంది. 1 కంటే తక్కువే కాబట్టి ఇది గుడ్ కంపెనీ, తక్కువ అప్పు ఉంది. ఇండస్ట్రీ పి చూస్తే 57.7 ఉంది. ఓకే, ఈ కంపెనీ స్టాక్ పి చూస్తే 181 ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఇండస్ట్రీ పితో ఎక్కువ ఉంది. 3 times 4 times ట్రేడ్, 3 times అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉంది. అయినా మంచి కంపెనీ, గ్రోత్ కంపెనీ కాబట్టి, సేల్స్ బాగానే ఉన్నాయి కాబట్టి అట్లా పిఈ ఎక్కువ ఉంది ఈ కంపెనీకి. వేరే కంపెనీస్ తక్కువ ఉంది యావరేజ్ పిఈ ఇది, వేరే ఇండస్ట్రీస్తో పోలిస్తే. ఓకే, ప్రైస్ టు అర్నింగ్ పిఈ 181. ఓకే, ఆల్రెడీ చూసినాము. అర్నింగ్ పర్ షేర్ EPS అంటే 50.9 రూపీస్ ఉంది. ఒక షేర్కి ఎంత సంపాదిస్తుంది ఈ కంపెనీ అంటే 50.9 రూపీస్ సంపాదిస్తూ ఉంది. ఓకే, డివిడెండ్ yield 0.05. రిజర్వ్స్ 4,644 crores ఉంది. డెప్ట్ 1,842 crores ఉంది. ఈక్విటీ క్యాపిటల్ 35.6 crores. పీజీ రేషియో 3.2. ఓకే, రిటర్న్ ఆన్ అసెట్స్ 11.9, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.2. FII హోల్డింగ్ ఫ్రెండ్స్, FIIs 26.6% హోల్డ్ చేస్తున్నారు ఈ కంపెనీలో. డిఐ హోల్డింగ్ అంటే డిఐఎస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 13.4% హోల్డ్ చేస్తున్నారు ఈ కంపెనీలో. ఓకే, ఇంకా ఈ గ్రాఫ్ చూడొచ్చు మనము. 1 year గ్రాఫ్, 3 year, 5 year, 10 year మ్యాక్స్ కంపెనీ పెట్టినప్పటి నుంచి మ్యాక్సిమం అంటే 1 yearలో చూస్తే ఇక్కడ మనం ఇక్కడ 50 DMA 200 DMA లైన్స్ ఉన్నాయి. 50 DMA లైన్ వచ్చి ఇది ఎల్లో లైను, 200 DMA లైన్ వచ్చి ఇది బ్లాక్, బ్లూ లైన్ వచ్చి కరెంట్ ప్రైస్ది, స్టాక్ కరెంట్ ప్రైస్. 50 DMA 200 DMA లైన్స్ కంటే పైనే ఉంది బ్లూ లైన్. అందుకు ఏం ప్రాబ్లం లేదు, గ్రోత్ బాగానే గ్రోత్లో ఉంది కంపెనీ. ఇక్కడ ప్రోస్ కాన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్, కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్. ప్రోస్ అడ్వాంటేజెస్ అంటే కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెప్ట్ ఫ్రెండ్స్.
అప్పు తగ్గించుకునింది. కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ గుడ్ క్వార్టర్. కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 56.5% CAGR ఓవర్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 yearsలో CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చి 56.5%. ఫ్రెండ్స్, కంపెనీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ హెల్తీ డివిడెండ్ పేఅవుట్ ఆఫ్ 27.4%. ఫ్రెండ్స్, ఓకే, కంపెనీస్ median sales growth is 19% of last 10 years. Okay, company's working capital requirements has reduced from 39 days to 28.3 days. Friends, disadvantages వచ్చి స్టాక్ ఈస్ ట్రేడింగ్ అట్ 52 times ఇట్స్ బుక్ వాల్యూ. దాని కంపెనీ బుక్ వాల్యూ కంటే 52.9 times ఎక్కువలో ట్రేడ్ అవుతా ఉంది. ఇది అదొకటే. అయినా గ్రోత్ బాగుంది కాబట్టి కంపెనీ సేల్స్ ఏం ప్రాబ్లం లేదు. పీర్ కంపారిజన్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెంట్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్ వేరే కంపెనీస్ దీంతో పీర్స్ ఉన్నాయి. వాటితో ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పీర్ కంపారిజన్ సెక్షన్లో. ఓకే, ట్రెంట్ 67911 CMP ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. అవెన్యూ సూపర్ మార్ట్ ఇవన్నీ మీరు ప్రైస్ చూసుకోవచ్చు. ఇథోస్, విమార్ట్, మెడ్ ప్లస్ ఇవన్నీ మార్కెట్ క్యాప్ చూసుకోవచ్చు. రిజర్వ్స్ కంపేర్ చేసుకోవచ్చు. డెప్ట్, అప్పు కంపేర్ చేసుకోవచ్చు. డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఫ్రెండ్స్ 1 కంటే తక్కువే ఉండాలా. 2.27 విమార్ట్కు ఉంది, కొంచెం ఎక్కువ ఉంది విమార్ట్కు పీర్స్లో. మిగతా వాటికి అంతా 0.39 ఉంది డెప్ట్ టు ఈక్విటీ రేషియో. ట్రెండ్కు 1 కంటే తక్కువే అన్నిటికీ ఉంది. 1 కంటే తక్కువ ఉంటే మంచిది ఫ్రెండ్స్. డెప్ట్ టు ఈక్విటీ, ఈక్విటీ క్యాపిటల్ చూసుకోవచ్చు. ఇండస్ట్రీ పిఈ కంపేర్ చేసుకోవచ్చు. అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇండస్ట్రీ పిఈ అయితే ఇక్కడ పిఈ చూసుకుంటే సపరేట్ కంపెనీస్కి చూసుకోవచ్చు. 180.69 ఉంది. ట్రెండ్కి ఎక్కువ ఉంది. తర్వాత మెడ్ ప్లస్ హెల్త్కు ఉంది 101. ఓకే ఫ్రెండ్స్, ROE చూసుకుంటే 27.16 ఉంది ఫ్రెండ్స్. ROCE 23.79% ఉంది. 20 కంటే అబౌవ్నే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవన్నీ అన్ని కంపెనీస్కు చెక్ చేసుకోవచ్చు మీరు. ఎక్కువ గ్రోత్ ఉన్నట్టు 20 అబౌవ్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, అంతా పీర్స్తో కంపేర్ చేసుకొని మీరు ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏ కంపెనీకి ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉందని 37.01% ఇక్కడ ఉంది ట్రెండ్కు. 74.65% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది అవెన్యూ సూపర్ మార్ట్కు. ఇంకా మిగతావి చూసుకోవచ్చు మీరు. ప్లెడ్జ్డ్ అప్ అంటే తనఖా ఏ కంపెనీల్లో పెట్టినాయని, ఎంత పర్సంటేజ్ పెట్టినాయని ఉంటుంది. ఇక్కడ 0. ట్రెంట్ ఏం పెట్టలేదు. అవెన్యూ సూపర్ మార్ట్ కానీ ఏది ఏం పెట్టలేదు. మెడ్ ప్లస్ వాళ్ళు 54% తనఖా పెట్టిండ్రు. ఇది మంచిది కాదు మెడ్ ప్లస్కు. ట్రెంట్కి అయితే 0 ఏం పెట్టలేదు కాబట్టి మంచిది. ఓకే, అప్పు తక్కువ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్లెడ్జ్డ్ కానీ ఉండకూడదు. కంపెనీకి ఉన్నా కానీ తక్కువ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, రిటర్న్ 1 year రిటర్న్, 3 year రిటర్న్ అంతా చూసుకోవచ్చు. డిఐ హోల్డింగ్స్ ట్రెంట్లో 13.39 ఉంది. FIS అయితే 26.62 ఉంది ఫ్రెండ్స్. డివిడెండ్ yield 0.05. వేరే కంపెనీస్కి మీరు పీర్స్కు కంపేర్ చేసుకోండి. 52 week హై, 52 week లో ఇవన్నీ చూసుకోవచ్చు అన్ని కంపెనీస్వి. ఓకే, ఫేస్ వాల్యూస్ కంపేర్ చేసుకోవచ్చు అన్ని కంపెనీస్కు. EPS ఎర్నింగ్ పర్ షేర్ 12 months చూసుకోవచ్చు మీరు. ఫేస్ వాల్యూ చూసుకోవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అని చెక్ చేసుకోవచ్చు మీరు. ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ గ్రోత్ ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు ఈ సెక్షన్లో. ఓకే ఫ్రెండ్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే సేల్స్ క్వార్టర్లీ వైజ్ చూసుకోవచ్చు మీరు. సెప్టెంబర్ 2021 నుంచి ఇక్కడ సెప్టెంబర్ 2024 3 years ఉంది ఫ్రెండ్స్. ఇదంతా పెరుగుతూ ఉండాలి సేల్స్. 2021 నుంచి 2024 వరకు క్వార్టర్లీ వైజ్ చెక్ చేసుకోవాలి మీరు.
పెరుగుతూ ఉండే ఇవి సేల్స్. అందుకు ఇక్కడ 4157 ఉంది. సెప్టెంబర్ 2024కు సేల్స్ బాగా పెరుగుతూనే ఉండే కంపెనీకి, కాబట్టి బెస్ట్ ఇది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ క్వార్టర్లీ వైజ్ చెక్ చేసుకోవచ్చు మీరు, పెరుగుతుందా లేదా అని. పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, అట్లా చెక్ చేసుకోవాలి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకోవచ్చు అప్పటి నుంచి. ట్యాక్స్ కట్టకముందు ప్రాఫిట్ ఎంత అని 2021 సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ 2024 వరకు 467 ఉంది ఇప్పుడు. ఓకే, నెట్ ప్రాఫిట్ చెక్ చేసుకోవచ్చు 2021 నుంచి 2024 వరకు. నెట్ ప్రాఫిట్ 371, 712, 391, 335 కొంచెం తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. ఈ 712 కంటే పైకి పోవచ్చు. ఇది మంచి కంపెనీ కాబట్టి ప్రస్తుతం కొంచెం తగ్గి ఉంది. అర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ ఇన్ రూపీస్లో ఒక షేర్కు ఎంత సంపాదిస్తుంది కంపెనీ అని క్వార్టర్లీ వైజ్ ఇది పెరుగుతుందా లేదా అని. పెరుగుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, అట్లా చెక్ చేసుకోవాలి. కంపెనీస్ మంచివి. సేల్స్ పెరగాల, నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉండాలా, ఈపీఎస్ పెరగాల ఫ్రెండ్స్. ఇవి చెక్ చేసుకోవాలా. మెయిన్గా ఆర్ఓఈ, ఆర్ఓసిఈ కానీ చూసుకోవాలా. అప్పు ఉండకూడదు, అప్పు ఉంటే తక్కువ ఉండాలి. ఇవి ప్లెడ్జింగ్ అస్సలు ఉండకూడదు, అంటే తనఖా పెట్టి ఉండకూడదు. పెట్టి ఉన్నా కొంచెం ఉంటే ఏం ప్రాబ్లం లే. సేల్స్ గ్రోత్ బాగా జరుగుతూ ఉండాలా, ఆర్డర్స్ వస్తూ ఉండాలి కంపెనీస్కు. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇది యాన్యువల్లీకి చూస్తారు. సంవత్సరానికి 2013, 2014, 2015, 2016 అట్లా 2132 crores ఉంది మార్చ్ 2013లో. ఇక్కడ ఇప్పుడు చూస్తే 12,000 ఉంది ఫ్రెండ్స్. 12,000 13 నుంచి 24కు 12,375 crores సేల్స్ జరిగినాయి. ఓకే, అంత టీటీఎం చూస్తే నెక్స్ట్ 2025 మార్చ్కు 15,000 ఎక్స్పెక్టేషన్ ఉంది. 15,000 ఓకే సేల్స్ జరుగుతాయని. ప్లస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్లీ పెరుగుతూనే ఉంది. ఓకే, 2,362. నెట్ ప్రాఫిట్ చూస్తే అప్పుడు స్టార్టింగ్లో 2013లో నెట్ ప్రాఫిట్ -27, ఇప్పుడు 1,809 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. టీటీఎం 2025 మార్చ్కు. ఇప్పటి వరకు మార్చ్ 2024కి అయితే 1,477 నెట్ ప్రాఫిట్ పెరుగుతూనే ఉంది కంపెనీకి. ఈపీఎస్ అర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే ఇది యాన్యువల్లీ ఇది పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. 3 - 4 మళ్ళీ 12 పోయింది. 4150లో 41.82 రూపీస్ ఉంది అర్నింగ్ పర్ షేర్ మార్చ్ 2024కు. మార్చ్ 2025కు ఎస్టిమేషన్ అయితే 50.91 ఉంది ఫ్రెండ్స్. కాంపౌండ్ సేల్స్ గ్రోత్, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ ప్రైస్, CAGR, రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. 10 years, 5 years, 3 years, 1 year అంతా. బ్యాలెన్స్ షీట్, ఈక్విటీ, క్యాపిటల్ చూసుకోవచ్చు మీరు. క్యాపిటల్ సేమ్ ఉంది ఫ్రెండ్స్. రిజర్వ్స్ చూసుకోవచ్చు. రిజర్వ్స్ పెరుగుతూ ఉన్నాయా తగ్గుతూ ఉన్నాయని రిజర్వ్స్ చెక్ చేసుకోవచ్చు ఇయర్స్కు. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఇది. బారోయింగ్స్ అంటే అప్పులు తగ్గుతూ ఉండాలి కంపెనీకి, అవి చెక్ చేసుకోవచ్చు ఇయర్ వైజ్. ఓకే, టోటల్ లయబిలిటీస్ అంటే అప్పులు ఎన్ని ఉన్నాయి, టోటల్ అసెట్స్ అంటే ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇయర్ వైజ్ చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లోస్ కానీ చెక్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లో ఆపరేటింగ్ యాక్టివిటీ ఇదంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. పెరిగింది. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఇదంతా చూసుకుంటూ ఉండాలి. ఫైనాన్సింగ్ యాక్టివిటీ రేషియోస్ కానీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఓకే ఫ్రెండ్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే ప్రమోటర్స్ వాటా ఎంత ఉంది, క్వార్టర్లీ ఎంత ఉంది, ఇయర్లీ ఎంత ఉంది, సపరేట్గా చూసుకోవచ్చు. క్వార్టర్లీ, ఇయర్లీ. క్వార్టర్లీ ఫిబ్రవరి
2016 నుంచి చూస్తే 32.61% ఉంది 2016లో. ఇప్పుడు ప్రమోటర్ వాటా 37.01% ఉంది సెప్టెంబర్ 2024కు. ఎఫ్ఐఎస్ వాటా అని చూసుకోవచ్చు, వీళ్ళు పెంచుకున్నారా తగ్గించుకున్నారా ఇయర్ వైజ్ అని, క్వార్టర్లీ వైజ్, ఇయర్ వైజ్ అని సపరేట్గా చూసుకోవచ్చు. మీరు పెంచుకుంటా ఉంటే ఆ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిఏఎస్ కానీ వాటా పెంచుకుంటున్నారా ఇయర్ వైజ్ లేకపోతే క్వార్టర్లీ వైజ్ చెక్ చేసుకుంటా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి డిమాండ్ ఉంటే డిఏఎస్, ఎఫ్ఐఎస్ కొంటారు, మనం కానీ కొనవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ సెక్షన్లో. ఏమన్నా అనౌన్స్మెంట్స్ ఉంటే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. యాన్యువల్ రిపోర్ట్స్ అప్లోడ్ ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ చూసుకోవచ్చు. క్రెడిట్ రేటింగ్స్, కాన్ కాల్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది Screener.in గురించి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి. ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక కంపెనీ గురించి, ఒక కంపెనీని కొనాలంటే ఫండమెంటల్స్ ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా మీరు బయట ఓనర్స్ గురించి మార్కెట్లో చూసి కొంచెం అవగాహన చేసుకోవచ్చు. ఓనర్స్ మంచోళ్ళ చెడ్డోళ్ళ, వీళ్ళ వ్యాపారాలు ఏంది అదంతా మీరు బయట వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, న్యూస్లో చూడవచ్చు. ఇదైతే Screener.inలో మీరు డీటెయిల్గా చూసి కంపెనీ గురించి తెలుసుకొని మంచి కంపెనీ అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఇది ట్రయల్. ఒక కంపెనీ టాటా గ్రూప్ కాబట్టి, మంచి కంపెనీ కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను Screener.inలో. మీరు ఏ కంపెనీ అయినా ఇట్లే చూసుకొని పీర్స్తో కంపేర్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ అప్పు లేదు, ఏది ప్లెడ్జ్ లేదు, తనఖా లేదు, సేల్స్ బాగానే ఉన్నాయా లేదా అట్లా చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సపరేట్ కొన్ని పిఈ, బుక్ వాల్యూ అట్లాంటివి, ఆర్ఓసిఈ, ఆర్ఓఈ గురించి నేను సపరేట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.